హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేము మా రానాకి అక్షరాభ్యాసం చేయించడానికి వర్గల్లో ఫేమస్ టెంపుల్ ఉంది కదా, సరస్వతి దేవి టెంపుల్. ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేమైతే మార్నింగ్ 8:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. మేముండే ప్లేస్ నుంచి టెంపుల్ 1 అవర్లో రీచ్ అయిపోవచ్చు అనమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోదామని ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. యాక్చువల్గా మేము బాసరలో చేపిద్దాం అనుకున్నాము, బట్ మాకైతే ట్రావెలింగ్కి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఆల్మోస్ట్ 6 అవర్స్ జర్నీ చేయాల్సి ఉంటుంది. సో మనకి దగ్గరలో ఇంత మంచి ఫేమస్ టెంపుల్ ఉంది కదా, సో ఇక్కడే చేపించేద్దామని చెప్పేసి ఇక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. ఈ వర్గల్ టెంపుల్ అనేది మనకి హైదరాబాద్ నుంచి కూడా చాలా తక్కువ డిస్టెన్స్. ఆల్మోస్ట్ మీరు 1.5 అవర్లో రీచ్ అయిపోవచ్చు. సో అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయొచ్చు. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ కూడా. సో ఈ టెంపుల్ గురించి తెలియని వాళ్ళ కోసం, అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఐడియా లేని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే నేను ఫుల్గా షూట్ చేశాను. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరైతే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేసి అడగండి. ఈ టెంపుల్కి సంబంధించి మీరు ఏదైనా టికెట్స్ పర్చేస్ చేయాలన్నా కూడా ఈ టెంపుల్కి ఒక వెబ్సైట్ అయితే ఉంది. మీరు అందులో వెళ్ళేసి చెక్ చేయొచ్చు. srivargalvidyasaraswati.org అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే టెంపుల్కి సంబంధించిన డీటెయిల్స్ చెక్. మేమైతే ఇక్కడ మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఒక మంచి కాఫీ తాగేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళైతే మీరు యాదగిరిగుట్టని కూడా విజిట్ చేసుకొని అయితే వెళ్ళొచ్చు. ఒకటే డేలో 2 ప్లేసెస్ని అయితే మీరు ఈజీగా కవర్ చేయొచ్చు. డిస్టెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. యాదగిరిగుట్ట నుంచి మనకి వర్గల్ వెళ్ళే రూట్ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. మనకి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. మేమైతే గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని అయితే వెళ్ళాము. చాలా విలేజెస్ అయితే ఉంటాయి మధ్యలో, అవన్నీ దాటుకుంటూ అయితే వెళ్ళాలి. వెళ్ళే దారిలో మనకి మంచిగా పొలాలు, చిన్న చిన్న లేక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. రూట్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మంచిగా మనం జర్నీని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. డైరెక్షన్స్ అన్నీ చాలా క్లియర్గా ఉంటాయి. మనకి ఇలా వర్గల్ వెళ్ళే రూట్లో మనకి టెంపుల్కి సంబంధించిన ఒక ఆర్చ్ అయితే కనిపిస్తుంది. సో ఆ ఆర్చ్ దగ్గర నుంచి మనకి 10 మినిట్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది టెంపుల్. మేము ఇంకా మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అయితే కలిసి వెళ్ళాము. వాళ్ళు కూడా వాళ్ళ బాబుకి అక్షరాభ్యాసం చేయించడానికి అయితే వచ్చారు. ఒక్కరమే కాకుండా ఇలా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వెళ్తే ట్రిప్స్ అనేవి చాలా ఫన్ అండ్ బోర్ లేకుండా ఉంటాయి కదా. మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. మేమైతే అక్షరాభ్యాసంకి సంబంధించిన వస్తువులు ఏవి తీసుకెళ్ళలేదు. అక్కడే దొరుకుతాయని చెప్పారు చాలామంది. సో అక్కడే తీసుకుందామని చెప్పేసి మాకు టైం కూడా లేకుండే తీసుకోవడానికి. సో టెంపుల్ దగ్గర తీసుకుందామని అయితే వెళ్ళిపోయాము. అక్కడ చాలామంది అమ్ముతున్నారు. మనకి కిట్స్ లెక్క అయితే అమ్ముతారు. ఒక్క కిట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 250 రూపీస్ అయితే పడుతుంది. అందులో ఒక పెద్ద స్లేట్ అండ్ 4 చిన్న స్లేట్స్ అయితే ఉంటాయి. అండ్ కొబ్బరికాయ, స్లేట్ పెన్సిల్స్, కొన్ని పూలు అయితే ఇస్తారు మనకి. అందులో మనకి చిన్న పూలమాల కావాలంటే మాత్రం మనం 50 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. మేమైతే టెంపుల్కి ఫ్రంట్ సైడ్ నుంచి కాకుండా బ్యాక్ సైడ్ నుంచి అయితే వచ్చాము. మాకు మ్యాప్స్లో ఈ వేనే చూపించింది. సో మేమైతే ఇలా వచ్చాము. సో ఇలా పక్క నుంచి అయితే కొంచెం నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. చూశారు కదా, మనకి ఇక్కడ నుంచి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 3 ఫ్లోర్స్ అయితే ఉంటుందంట టెంపుల్. మనకి అక్షరాభ్యాసం జరిగేదేమో 3rd ఫ్లోర్లో. అక్కడ కింద స్లేట్స్ మనకి సెల్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే చెప్పారు. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకి 1989లో స్టార్ట్ చేశారని అయితే చెప్తున్నారు. ఇక్కడ ఒక 3 to 4 మినిట్స్ వాక్ చేశాక మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ అంతా లేకుండే. మేము ఆల్మోస్ట్ 9:30 to 10 మధ్యలో అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ప్రతిదీ సైన్ బోర్డ్స్ పెట్టి మెన్షన్ చేశారు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి కూడా ఏ ప్రాబ్లం ఉండదు. మనం క్లియర్గా అన్ని ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని అయితే ఫాలో అయిపోవచ్చు. ఇక్కడ వాచ్మెన్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు, ఎటు సైడ్ నుంచి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని. మేమైతే టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. సో టెంపుల్ వచ్చేసి 3rd ఫ్లోర్లో ఉంది కదా, మనకైతే ఇక్కడ ఆల్మోస్ట్ 100 to
ఒక 150 స్టెప్స్ అయితే ఉన్నాయి. చిన్న పిల్లలకి లేదా పెద్దవాళ్ళకి లేదా నడవలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ కోసం అయితే లిఫ్ట్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది. మీరైతే లిఫ్ట్ యూస్ చేసుకొని పైకైతే వెళ్ళొచ్చు. మేమైతే స్టెప్స్ యూస్ చేసి పైకైతే వెళ్ళాము. సో టెంపుల్ అంతా క్లియర్గా చూడొచ్చు కదా అనేసి. ఈ టెంపుల్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మాకైతే చాలా కొత్తగా అనిపించింది. సో క్రౌడ్ ఎవరు లేకపోవడం వల్ల మేమైతే చాలా ఫ్రీగా పైకైతే వెళ్ళిపోయాము. సో మేము వెళ్ళిన ముందు రోజు అయితే చాలా క్రౌడ్ ఉండే అంట. బట్ లక్కీగా మేము వెళ్ళినప్పుడు అయితే లేదు. యాక్చువల్గా మేము చాలా ఎర్లీగా వెళ్ళాము, అందుకే క్రౌడ్ చాలా తక్కువ ఉంది. మా పూజ కంప్లీట్ అయ్యి మేము బయటకు వచ్చే టైంకి మళ్ళీ చాలా క్రౌడ్ అయితే పెరిగారు. సో బెస్ట్ ఎర్లీ టైమ్స్లో వెళ్ళడము. 11 లోపు అయితే మేము ఆ పూజ కంప్లీట్ చేసుకున్నాము. యాక్చువల్గా ఇక్కడ 12:30కి బ్రేక్ ఉంటుందంట. సో మీరు ఆ టైమింగ్స్ అనేవి చూసుకొని రండి ఒకసారి. ఆఫ్టర్నూన్స్ అయితే 12:30కి క్లోజ్ చేసి మళ్ళీ 4కి అయితే ఓపెన్ చేస్తారు టెంపుల్. ఎర్లీ అవర్స్లో రావడం వల్ల ఏంటంటే మీరైతే పీస్ఫుల్గా ఆ పూజ అయితే కంప్లీట్ చేసుకుంటారు. మేమైతే మెట్లన్నీ ఎక్కేసి 3rd ఫ్లోర్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడైతే మనం టికెట్ తీసుకోవాలి, అక్షరాభ్యాసంకి సంబంధించింది. సో అక్కడ దేవుడు చూసారు కదా, ఇదే అమ్మవారు. సో దీనికి ఎదురుగా మనకైతే పెద్ద హాల్ ఉంటుంది. సో అక్కడైతే కూర్చోబెట్టి మనకైతే అక్షరాభ్యాసం అనేది చేపిస్తారు. సో టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి 300 అయితే తీసుకున్నారు. 10 మినిట్స్లో మనకైతే పూజ కంప్లీట్ అయిపోతుంది. అక్కడ హాల్లో అందరినీ సామూహికంగా కూర్చోబెట్టి అక్షరాభ్యాసం అయితే చేపిస్తారు. ఎక్కువ టైం అయితే పట్టదు. ఆల్మోస్ట్ 10 మినిట్స్లో మనకైతే పూజ కంప్లీట్ అయిపోతుంది. మా నాన్న చూసారా ఎంత బాగా రాస్తున్నాడో. వాడైతే పూజ అయ్యే వరకు చాలా ఓపికగా కూర్చొని మొత్తం అయితే కంప్లీట్ చేశాడు. సో ఇక్కడ అక్షరాభ్యాసం చేపించడానికి వచ్చిన వాళ్ళందరినీ ఒక బ్యాచెస్ లాగా డివైడ్ చేసి అయితే కూర్చోబెడుతున్నారు. సో మేము కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ బ్యాచ్ అయితే ఇక్కడ కూర్చున్నారు పూజ కోసం. మా పూజ కంప్లీట్ అయ్యాక అమ్మవారి దర్శనం కూడా చేసుకొని మేమైతే బయటకు వచ్చేసాము. సో ఇక్కడ వ్యూ అయితే మాకు చాలా బాగా నచ్చింది. మేము కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి 11 అయిపోయిందనమాట. ఎండ అదిరిపోతుంది. సో ఇక్కడ టెంపుల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ సరస్వతీదేవిది మెయిన్ టెంపులే కాకుండా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. గణపతి టెంపుల్ కానీ, శివుడి టెంపుల్, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో మెయిన్ టెంపుల్ నుంచి ఎగ్జిట్ అయిపోయాక మనకైతే ఇలా స్టెప్స్ ఉంటాయన్నమాట. ఈ స్టెప్స్ నుంచి వెళ్తే మనకి గణపతి టెంపుల్ అయితే వస్తుంది. సో అక్కడ గణపతి దర్శనం అయితే చేసుకొని మేమైతే కిందికి వెళ్ళిపోయాము. అక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇంకా శివుడి టెంపుల్ అయితే ఉంటుంది. మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో ఫ్రీ మీల్ టికెట్స్ అయితే ఇస్తారు, టోకెన్స్. ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం మంచిగా ఫొటోస్ అయితే దిగొచ్చు. ఇక్కడ కెమెరామ్యాన్ కూడా అవైలబుల్ ఉన్నారు. మనం ఫొటోస్ తీపించుకోవాలంటే తీపించుకోవచ్చు, వాళ్ళు ప్రింట్ తీసి ఇస్తున్నారు. సో ఫొటోస్ అన్నీ కంప్లీట్ చేసుకొని టెంపుల్స్లో పెట్టే భోజనము మనకు ప్రసాదంతో సమానం కదా. సో వద్దు అనకుండా మేమైతే కొంచెం టేస్ట్ చేసి వచ్చేసాము. యాక్చువల్గా టైం 11 అవుతుంది కాబట్టి మాకు పెద్దగా ఆకలి వేయలేదు. సో ప్రసాదం లాగా కొంచెం అయితే తినేసి వచ్చేసాము. టెంపుల్కి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా కొంచెమైనా తినేసే వెళ్తున్నారు ఇక్కడికి వచ్చి. మేమైతే భోజనం కంప్లీట్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.